శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర గోపుర దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి దంపతులు. యువగలం నవశకం విజయవంతం చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాకిగుంట వెంకటప్రసాద్. గాండ్లపెండ మండలంలో జనవరి 2, 3 తేదీల్లో జరగనున్న ఈజీ థీమా ఏర్పాట్లను పరిశీలించిన కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాకిగుంట వెంకటప్రసాద్. ఈరోజు శనివారం ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి దంపతులు స్వామివారికి ఫల పుష్పాదులను సమర్పించి వారి స్వామివారిని పల్లకిలో ఉత్తర ద్వారం మోసుకెళ్లిన అనంతరం వైకుంఠ ద్వారం ద్వారా ఉత్తర ద్వారంలో కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుల స్వామివార్లకు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉత్తర గోపుర దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా భక్తులు స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, పాలక మండలి సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తూర్పు గోపురం దగ్గర ఉంది. ఫుల్గా ఉన్నారు. సైడ్ దూరేరా రే, తూర్పు సైడ్ ఆడే దూరం. ముందుగా అప్పుడే లేట్ అవుతుంది, లేట్ అవుతుంది. వివిధ దేవాలయ సేవకులను అభినందించిన బ్రహ్మానందచారి. బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి భక్త మండలి వారి సహకారంతో వివిధ దేవాలయాలు అభివృద్ధికి కృషి చేస్తున్న పూజారి శ్రీనివాసులు, బాల హనుమంతు, కేఈ వెంకట సుబ్బయ్య గౌడ్, సుబ్బరాయుడు, పుల్ల అమ్మ మొదలగు వారిని బ్రహ్మానందచారి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి మాలాధారులు, దేవాలయ పూజారి శ్రీనివాసులు, భక్త బృందం పాల్గొనడం జరిగింది. ఇట్లు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి 25309908724807. అందరికీ నమస్కారం. ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవం వచ్చేసి భక్తి భావన ప్రతి ఒక్కరికి కూడా అవసరం. మనకు దేవుడిచ్చిన ఈ శరీరంలో దేవుని కోసం ఒక గంటైనా కేటాయించాలా. అలాగే మాలాదారులు కూడా ఇప్పుడు ఏ పద్ధతులు పాటించుతున్నారో అదే పద్ధతులు మాలారం అనంతరం కూడా పాటించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇటువంటి కార్యక్రమం, ప్రత్యేక పూజలు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషం. ఈ రోజు కదిరి టీడీపీ అభ్యర్థి కందికొట్ట వెంకటప్రసాద్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యువగలం నవశకం ముగింపు కార్యక్రమం విజయవంతమైంది. అంతేకాకుండా యువగలం పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్ కు మాట్లాడేది రాదని ఎద్దేవా చేసిన వైసీపీ పార్టీ ఆయన్ని అడుగడుగున ఆటంకాలు సృష్టించిన ఈ రోజు నారా లోకేష్ ను చూసి భయపడే స్థితికి వచ్చిందని, అంతేకాకుండా రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేసిన వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని, దీనికోసమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ కలిసి పోటీ చేస్తుందని చెప్పారు. యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమం అక్కడ విజయవంతమైంది. ఇక్కడ మంగళగిరిలోని వైసీపీ పార్టీ కార్యాలయం మూతపడిందని, ఇది ఆరంభం మాత్రమే అని, ఇంకా రాష్ట్రంలో వైసీపీ ఓడిపోవడం ఖాయమని, అలాగే కదిరి వైసీపీ అభ్యర్థిగా సిద్ధారెడ్డికి అవకాశం ఇవ్వాలని ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని కోరుకున్నా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు రాజశేఖర్ బాబు, పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడనీయము అని అధికార పార్టీ భావించింది. మీరు మాట్లాడనీయకపోతే మైకు లాక్కుంటే, ఆయన ప్రచార రథం లాక్కుంటే, ఆయన నిలబడేటువంటి స్టూల్ లాక్కుంటే ప్రజల మధ్యనే ప్రజల గొంతుకై మాట్లాడినటువంటి నారా లోకేష్ గారి నాయకత్వం అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా దగ్గరగా గమనిస్తూ ఉన్నారు.
ఏమీ కాలేడనుకుని ప్రచారం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున నారా లోకేష్ గారిని భయపడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. యువగలం పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా జరిగినటువంటి మార్పులు ఈ రాష్ట్ర జనవరి 2, 3 తేదీలలో గాన్లపేట మండలంలో జరగబోయే ఇజితిమా ఏర్పాట్లను పరిశీలించిన కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్. అనంతరం ఆయనను మైనార్టీ సోదరులు దుశ్శాలువలతో కప్పి సన్మానించారు. మైనార్టీ సోదరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాజకీయాలకు అతీతంగా నా వంతుగా ఈ దైవ కార్యక్రమానికి నా తరపు నుంచి సహాయ సహకారాలు అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కదిరి పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, కాదబ్ ఖాన్, గాండ్లపెంట మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. टोपी सीधा लगाओ करो, सीधा लगाओ। टोपी अच्छा रहेगा, टोपी अच्छा। ఈరోజు గాన్లపేట మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు అండ్ వర్కర్స్ సమ్మెకు సంఘీభావం తెలియజేసిన కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అంతా రాక్షస ప్రభుత్వం. ఏ ప్రభుత్వాన్ని చూడలేదు. ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన హామీలలో కొన్ని నెరవేర్చకుండా పోయిండు వచ్చు. కానీ ఈ ప్రభుత్వం ఎంతసేపు ఓటర్లను ప్రభావితం చేయాలని, వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తుంది తప్పితే జీవన ప్రమాణాలు పాటించాలని ఏమాత్రం లేని ప్రభుత్వం ఇది. అంతేకాకుండా అంగన్వాడీలో అడిగిన డిమాండ్లలో కనీసం కొన్నిటినైనా నెరవేర్చకుండా రాష్ట్రంలో విద్యుత్ నిత్యావసర ధరలు పెంచారు. కానీ అంగన్వాడీల జీతాలు మాత్రం పెంచిన పాపాన పోలేదు. ఇలాంటి రాక్షస ప్రభుత్వం ఎంతసేపు ఎన్నికలపై దృష్టి సారించారు తప్ప రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి లేదని, కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మీ డిమాండ్ల పరిష్కారం చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున నుంచి డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా మా పార్టీ తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సర్పంచ్ ప్రసాద్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళే మా సమస్య పరిష్కారం ఏంటో చేసాం. ఈరోజు ప్రొటెస్ట్ ఎట్లా గెలుపుతానంటే మధ్యాహ్నం మామూలుగా బ్రేక్ తీసుకుంటున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. పన్నెండు రోజులు ప్రభుత్వం కోసం కష్టపడి ప్రభుత్వం రావాలని కష్టపడి అదే సార్ మీ ప్రభుత్వం కదిరి టౌన్ వేమన ప్రభుత్వ పాఠశాల నందు ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వరుసగా 2వ ఏడాది అందజేస్తున్న ట్యాబ్లను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. వరుసగా 2వ ఏడాది 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫ్రీ లోడెడ్ ట్యాబ్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోని ప్రతి పిల్లవానికి అందజేయడం జరుగుతుందన్నారు. జగనన్న పేద విద్యార్థుల కోసం అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వసతి కానుక, జగనన్న గోరుముద్ద లాంటి అనేక కార్యక్రమాలతో ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కల్పించారన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దారన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులో ఉంచడమే కాకుండా డిజిటల్ తరగతులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. అనంతరం మున్సిపల్
కార్యాలయం వద్ద ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు, పాఠశాల చైర్మన్, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పన్నెండవ రోజున కదిరి పట్టణంలోని కాలేజీ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్, పూలే సర్కిల్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు నోటికి నల్లబట్ట కట్టుకొని మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆ యొక్క డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆపమని, ఇంకా ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, నరసింహులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. సమ్మె చేస్తున్న బట్టి 12వ రోజు చేరుకుంది. ఈరోజు సమ్మెలో భాగంగా మేము మౌన ప్రదర్శన చేయడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి ఇప్పటికైనా మాతో చర్చలు జరిపి మా కనీస వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ తెలియజేస్తున్నాము. ఈరోజు వార్తల సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మా వంతుగా మీరు ఎప్పుడు ఏదైనా కూడా మా వంతుగా మీరు ఏదైనా అడిగితే మీ పోరాటంలో భాగస్వాములు కూడా మేము ఎప్పుడు సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మీకు ఏ అవసరం వచ్చినా కూడా మాకు పిలుపునిస్తే మీతో పాటు మీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు సంఘీభావం తెలుస్తూ, మీ యొక్క పోరాటాలు ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మీకు మనస్ఫూర్తి